స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. మరొకసారి ఈ రీతిగా మనమందరం కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. ఈ సమయంలో మనము నెహెమ్యా గ్రంథములో నుండి 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. గుర్రపు గుమ్మమునకును పైగా యాజకులందరూ చాలు చిన్న ప్రార్థన. దేవా, చదవబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి, లేఖనములో నుండి మనము తిరిగి ఈ యొక్క యెరూషలేము గుమ్మముల గురించి మనము ధ్యానించుకుంటున్నాం. గత వారం నీటి గుమ్మమును గూర్చి మనము ధ్యానించుకున్నాం. ఈరోజున గుర్రపు గుమ్మము, హార్స్ గేట్. ఈ యొక్క గుర్రపు గుమ్మము గూర్చి మనము క్లుప్తంగా ఆలోచించేద్దాం. ఆనాడు ఆ యొక్క యెరూషలేముకు ప్రాకారమునకు ఈ యొక్క గుర్రపు గుమ్మము అమర్చబడిన ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క గుర్రము యొక్క ఆ యొక్క గుమ్మము దగ్గరనే రాజులు ఉండేవారు. రాజులు యుద్ధానికి వెళ్ళిన ఆ గుర్రములతోని వారు ఆ గుమ్మము నుండే బయలు వెళ్ళి ఆ గుమ్మము నుండే లోనికి వచ్చేవారు. అందుకనే ఈ యొక్క గుమ్మములో నుండి యుద్ధానికి వెళ్ళిన, యుద్ధం అయిపోయిన తర్వాత లోనికి వచ్చిన వారికి వచ్చే మార్గము ఏ మార్గము అంటే గుర్రపు గుమ్మము. ఈ యొక్క గుర్రపు ద్వారము గుండా, ఈ గుర్రపు గుమ్మము గుండా ఆనాడు ఆ యొక్క రాజులు, ఆ యొక్క రాజు కానీ, అక్కడ ఆ యొక్క యుద్ధానికి వెళ్ళే ఆ యొక్క సైనికులు కానీ ఆ యొక్క మార్గము గుండా వచ్చేవారు. అందుకనే దానికి గుర్రపు గుమ్మం అని పేరు పెట్టడము జరిగింది. దేనిలో చూడండి, ఈ యొక్క సమయంలో ఈ యొక్క గుర్రపు గుమ్మము అనగా దీని యొక్క అర్థము ఏమిస్తుందంటే యుద్ధము లేక పోరాటము అని మనము ఆలోచన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. గుర్రపు గుమ్మము అనగా యుద్ధపు గుమ్మము, యుద్ధము, పోరాటము అని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి అయితే దానికి ఒక మూల ఆధారం, ఒక వాక్యం అయితే చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క యుద్ధ దినమునకు దేన్ని సిద్ధం చేస్తారట? గుర్రములను. అక్కడ రాయబడినటువంటి మాట అక్కడ ఆయతపరచ కద్దు కానీ అనగా అది వేరే సందర్భంలో రాయబడిన మాట కానీ, అంటే యుద్ధములకు వాడేది దేన్ని అన్నమాట? అంటే గుర్రములను వాడేవారన్న మాటను మీకు గుర్తు చేస్తూ నేను ఈ యొక్క వచనాన్ని చదివించినాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క గుర్రములు అనగా, ఈ గుర్రము యొక్క గుమ్మము అనగా యుద్ధానికి అనగా పోరాటానికి గుర్తుగా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఈ రీతిగా రాయబడ్డది. యోబు గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. చదువుదాం దయచేసి, చూడండి దయచేసి ఒకసారి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా?
వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. ఆమె హల్లెలూయా. చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలము యుద్ధ కాలము. నిజంగా మానవుని యొక్క జీవితంలో ఉదయము లేచినాడు అంటే ఏదో ఒక విధమైన పోరాటం, ఏదో ఒక విధమైన యుద్ధము యుద్ధం అంటే శత్రుతోనే యుద్ధం కాదు. మనకు ఎన్నో పనులు ఉన్నాయి, మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, మనకి ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఇంటిలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఇంటిలో ఎన్నో అప్పుల సమస్యలు, ఇంటిలో ఎన్నో ఈ యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు వాటితో మనము ఏం చేస్తుంటాం? అయ్యో ఈ పరిస్థితి ఎట్లా, ఈ యొక్క అనారోగ్యం ఎట్లా, ఈ అప్పుల సమస్య ఎట్లా, ఈ యొక్క శ్రమలు ఎందుకు వచ్చాయి, ఇవి ఎట్లా పోవాలి అని మనం పోరాడుతూ ఉండడమే. ఇది అనగా నరుని యొక్క జీవితం అంతే కూడా, మానవుని యొక్క జీవితం అంతే కూడా యుద్ధముతో నిండి ఉంది. ఆమేన్ హల్లెలూయా. నరుని యొక్క కాలము, మనుషుని యొక్క కాలము యుద్ధ కాలము కాదా? ఉదయం లేవగానే పిల్లలకు ఒక విధంగా యుద్ధము. అయ్యో బడికోవాలా, పోతే ఆడ స్కూల్లో టీచర్లు ఏమడుగుతారు, నిన్ను చెప్పినారు చదవకపోతే ఏం సంగతి, సండే స్కూల్కి వస్తే మరి మొన్న ఏం చెప్పారు అడిగితే ఏం చెప్పకపోతే వీళ్ళకొక యుద్ధం, ఇక్కడున్న విశ్వాసులకు ఒక యుద్ధం, అయ్యగారు ఏం అడుగుతాడో ఏం చెప్తాడో ఎట్లనో ఏమో, ఇట్లా ఏదో ఒక విధమైన యుద్ధం పోరాటము మానవుడు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇవి మామూలుగా నరుని కాలమే, నరుడు జీవిస్తున్నంత కాలము కూడా ఆ యొక్క కాలం అంతా కూడా యుద్ధ కాలమే, పోరాటం చేయాల్సిందే. హల్లెలూయా. పోరాటము అనేది, యుద్ధము అనేది అది కొంచెము కష్టంతో కూడింది, ఇబ్బందితో కూడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్ని ఉన్నా, కొన్నిసార్లు ఎంత ఉన్నా, కొన్నిసార్లు మన జీవితంలో పోరాటాలు, యుద్ధములు తప్పవు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అన్ని ఉన్నా, కొన్నిసార్లు ఆరోగ్యం సరిగా ఉండదు, కొన్నిసార్లు అన్ని విధాలుగా బాగున్నా పిల్లలు సరిగా ఉన్నారు, కొన్నిసార్లు అన్ని విధాలుగా మనకు తిననికి లేనికి అంటే ఏది కూడా కొరత ఉండదు. కొన్నిసార్లు మనశ్శాంతి అనేది కరువైతూ ఉంటుంది. అంటే మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక విధమైన యుద్ధములో వారు ఉన్నారు, పోరాటములో వారు ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మరైతే విశ్వాసిగా నరునికి ఎప్పుడు కూడా యుద్ధమే. మరి విశ్వాసిగా మనం పోరాడాల్సింది, విశ్వాసిగా మనం యుద్ధం చేయాల్సింది ఎవరితోని, దేనితోని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. చూడండి దయచేసి ఎఫెసీ 6:12 ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాజులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆమేన్ హల్లెలూయా. ఏలయనగా మనము పోరాడునది అనగా ఎవరు? మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచు ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మనం పోరాడునది ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకన. చూడండి, ఈ రోజున క్రైస్తవుడు రోడ్డు మీదకెక్కి తాను పోరాడుతున్నాడు. శాంతియుతముగా ఉండాలి, ఈ యొక్క లోకము మన భారతదేశము శాంతిగా ఉండాలి, ఈ హింసలొద్దు, ఈ ఇబ్బందులొద్దు. ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు ఈ రీతిగా మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు అని ఈనాడు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? రోడ్డు మీదకి వచ్చి, ప్రభుత్వాల దగ్గరికి వచ్చి, ప్రధానుల దగ్గరికి వచ్చి, అధికారుల దగ్గరికి వచ్చి వారితో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఎందుకు ఈ యొక్క మారణ హోమం, ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతున్నాయి?
మనం ఎన్నెన్నో ఆ యొక్క విజువల్స్ అనగా వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలాంటి పరిస్థితుల మధ్య వెళ్తున్నాం, ఎలాంటి ఆ యొక్క పరిస్థితులు ఈ యొక్క క్రైస్తవుడు అనుభవిస్తున్నాడో, ఒక విశ్వాసి అనుభవిస్తున్నది అని చూస్తున్నారు. ఎంతో మంది నరకబడ్డారు, ఎంతో మంది కాల్చబడ్డారు, ఎంతో మంది తెలవకుండా ఎన్నో భయంకర మరణాలకు గురైనాడు ఆ క్రైస్తవ్యము. మనం పోరాడిన శరీరులతో కాదు, ఎవరితోని? ప్రధానులతో పోరాడాలి, అధికారులతో పోరాడుతున్నాం. లేవగానే ఎన్నో గ్రూపులు వస్తాయి, ఒకటి చూస్తే చూడని బుద్ధి కాదు, బాధ అనిపిస్తుంది. హింస అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన సహోదరులు, క్రైస్తవం, విశ్వాసులు, సేవకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పోరాటంలోనికి వచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పోరాడునది ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఇంకోటి ఏందట? చెప్పండి, ఏందట? దురాత్మల సమూహము. దీనికంటే ముందు మరొకసారి చెప్తాను. చూడండి పిల్లారా, మనం పోరాడునది మరొకసారి వెనక్కి వస్తున్నాను. మనం పోరాడునది ఎవరితోని? ప్రధానులతోని. మనం పోరాడునది ఎవరితోని? అందుకని దేవుడు ఏమన్నాడంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి దయచేసి. 2 తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. రాసుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు కృతజ్ఞత చేయవలనని హెచ్చరించుచున్నా. దేవుని బిడ్డలు చూడండి, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాడుతున్నావా? నువ్వు పోరాటం చేస్తున్నావు ఎవరితో తెలుసునా? చెప్పండి, ఎవరితోని? ప్రజలతోని, అధికారులతోని. ఆకాశ మండలమున్న దురాత్మల సమూహము. దురాత్మల సమూహము. మనం ఏది చేసినా గుడ్డిగా చేయొద్దు. ఏమి చేసినా బైబిల్ అనుసారంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారముగా ఉండాలి. ఇప్పుడు మనం పోరాడుచున్నాం అధికారులతో, చెప్పండి, ప్రధానులతో మనం పోరాడుచున్నాం. దురాత్మల సమూహము. చూడండి, యేసుప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేస్తుంటే అపవాది వచ్చి ఏమన్నాడు? ఎందుకు ఇంత ఆకలి బాధతో బాధపడుచున్నావు? ఇగో వీటిని మీరు తినొచ్చు కదా అన్నాడు. సాతానా, నీకు తెలియదు, మానవుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును మానవుడు. ఇవి నువ్వు నాకు మొక్కితే ఇవి అంతా నీకు ఇస్తా, ఇది మొత్తం నీదే. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కలన్న సంగతి నీకు తెలియదా అన్నాడు. అంటే చూడండి, దేవుడే యేసు ప్రభువారు ఎవరితో పోరాడుతున్నాడు? అని దేవుడు. సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు నాకు మొక్కు, నువ్వు దుమ్ముకు, నేను దేవుని యొక్క దూతలు ఎత్తుపట్టుకుంటాయట కదా. సాతాను యొక్క పన్నాగం, సాతానుతో, దురాత్మల సమూహముతో మనం ఏం చేస్తున్నాం? యుద్ధము చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. చూడండి బిడ్డారా, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. దేవుని బిడ్డారా, చూడండి, మన ఆత్మీయ జీవితంలో
ఈ మాట యొక్క ఉద్దేశం ఏంది అంటే, ఆ పరలోకపు తండ్రి అనగా యేసు ప్రభువారు దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై ఉన్నాడు. అంటే మన జీవితంలో మనము దేవుని కలిగిన వారముగా ఉంటూ మనము అధికారులను ప్రధానులను మనము ఖచ్చితముగా మనము వారితో పోరాడే వారముగా మనం ఉండాలి. వారిని జయించే వారముగా ఉండాలి. వారు మన జీవితం ఎన్నో ప్రేరేపణలు తీసుకొస్తుంటారు, మనకి ఎన్నో ప్రేరేపిస్తూ ఉంటారు. వాటికి లోబడవలసినటువంటి పని లేదు. ఆమేన్, హల్లెలూయా. వాటి అందరి మీద అధికారి అయిన దేవుడు, ఆయనకు మాత్రమే మనం లోబడి ఉండాలి. హల్లెలూయా. అన్ని శక్తుల మీద, అధికారుల మీద, వాటి మీద ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన కలిగిన వారముగా ఉంటూ మనము పోరాడవలసినటువంటి అంధకార సంబంధులకు లోకనాథులతో మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? మనము పోరాడాలి. మన పోరాటం అదే. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 16:16. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాం. చితార చమత్కారము వాయింపగల ఒక విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి చూడండి దేవుని బిడ్డలారా, మానవుడు ఇప్పుడు దురాత్మలతోని ఏమవుతున్నాడు, ఏం చేస్తున్నాడు? విశ్వాసులు కూడా అల్ప విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు దురాత్మ శక్తి మనలో అనేకుల్లో పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు పోరాడునది ఇప్పుడు చెప్పండి ఎవరితోని? దురాత్మతో పోరాడాలి. దేంతో పోరాడాలి చెప్పండి? దురాత్మ. సౌలు మీదకి దురాత్మ వచ్చింది, దావీదు ఏం చేస్తున్నాడు? దాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు పాట పాడుతూ, దావీదు సంగీతాన్ని వాయిస్తూ ఈ యొక్క దురాత్మను చెప్పండి, దురాత్మను వెళ్ళగొట్టినాడు. మరి మన ఆత్మ జీవితంలో మనం చూడండి, మనం పోరాడినది చూడండి అంధకార సంబంధ లోకలతో పోరాడాలి. మనం పోరాడినది రెండోది ఏంటంటే దురాత్మలతో పోరాడాలి. చెప్పండి, దేనితోని? దురాత్మలతో పోరాడాలి. దురాత్మలో సాతానుతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. అధికారులు ప్రధానంతో పోరాడాలి. రెండవది దురాత్మలతో మనము పోరాటం. దేవుని బిడ్డలారా, నువ్వు సాతాను జయించాలంటే సాతానుగానికి నీకంటే ఎక్కువ ప్రార్థన తెలుసు, నీకంటే ఎక్కువ వాక్యము సాతానుగా తెలుసు. సాతానుగాడు ఆనాడు శరదయ్యం పట్టిన వాడు ఏమని తెలుసునా? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఆ మాట నువ్వు కూడా అనవు, ఆ మాట నువ్వు కూడా ఉచ్చరించావు. ఏ మాట? సో సర్వోన్నత దేవుని కుమారుడు అని నువ్వు కూడా. కానీ సాతాను కూడా ఉచ్చరించినాడు. ఏమని చెప్పండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన యేసు, నాతో నీకేమి పని అన్నాడు. సాతానా పొమ్ము అనగానే ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక సాతానుగాడే అంత ఉంటే మరి సాతాను కంటే గొప్పవారమా కాదా మనము? చెప్పండి గట్టిగా చెల్లమలు, సాతాను కంటే గొప్పవారమా కాదా మనము? రైట్, గొప్పవారం మనం. ఆమేన్, హల్లెలూయా. గొప్పవారం కనుక అంతకంటే ప్రార్థన శక్తి, అంతకంటే దేవుని యొక్క వాక్కు శక్తిని కలిగిన వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ 10:32. మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. అకచాము చూడండి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం. చూడండి, అంటే ఒక దినమున మన జీవితంలో, ఒకప్పుడు మన జీవితంలో శ్రమలు అనేటివి ఉండేవి ఉండే.
ఇప్పుడు కూడా కొందరు జీవితాల్లో ఈ శ్రమలు అనేటివి అనుభవిస్తూ ఉన్నారు. కష్టములు, శ్రమలు అనేటివి అనుభవిస్తూ ఉన్నారు. పూర్వ దినములు జ్ఞాపకము. ఒకప్పుడు దేవుని ఎరకంటే ముందు భయంకర శ్రమలు మనం అనుభవించినాం, భయంకర పరిస్థితులు కూడా మనం వెళ్ళినాం. ఈరోజు దేని పిల్లారా, మరి మానవుడు శ్రమల పోరాటంలో ఉన్నాడు. హల్లెలూయా, ఆమె హల్లెలూయా, మరొక హల్లెలూయా, ఇంకోసారి హల్లెలూయా. మానవుడు శ్రమలు అనబడిన పోరాటములో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. మానవుడు శ్రమలతో పోరాటం అనగా మానవుని యొక్క జీవితంలో ఇప్పుడు ఏముంది? శ్రమలు అనేటివి ఉన్నవి, కష్టములు అనేటివి ఉన్నవి, ఇబ్బందులు అనేటివి ఉన్నవి. అందుకనే యేసుప్రభువు ఏమన్నాడు? యోహాను సువార్త 16:30 ఈ రీతిగా రాయబడ్డది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించినాను, మీరును జయించుడి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మీకు శ్రమ ఉంది, లోకంలో మీకు ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. దీని పిల్లారా, మన ఆత్మీయ జీవితంలో పోరాటం అనబడ్డది. శ్రమలతో పోరాడాలి మనము. చెప్పండి, దేనితో పోరాడాలట మనము? శ్రమలు అనేటివి ఉన్నవి, మనం పోరాటం అనేటివి చేయడం చాలా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2 కొరింథీ 7:5 మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినా మాకు శ్రమలే కలిగెను, వెలుపడ పోరాటములు లోపల భయములు ఉండెను. హల్లెలూయా. చూడండి, ఆనాడు అపోస్తలులకి వారు అంటున్నారు, ఎక్కడ కూడా మా శరీరము ఎంత మాత్రం విశ్రాంతి పొందలే, వెలుపటికి పోయినా లోపటికి వచ్చినా పోరాటములు, లోపట ఉన్న భయములు. లోపల ఉంటే ఎవరు చంపుతారో తెలియదు, బయటకు పోతే ఎక్కడ కొడతారో తెలియదు. ఎప్పుడు లోపల ఉంటే ఆ యొక్క గుహలోనికి వచ్చి, లోనికి వచ్చి రహస్యంగా ప్రార్థన చేస్తుంటే, సువార్త చెప్తుంటే ఎవరు మీదికి వచ్చి ఏం చేస్తారో తెలియదు. బయటకు వెళుతుంటే ఎక్కడ అడ్డుకొని ఏం చేస్తారో అలాంటి పరిస్థితులు మధ్య, అనగా రాత్రి పగలు అనే తేడా లేకుండా వారి ఎప్పుడు కూడా పోరాటం చేసినారు. సేవ విషయంలో, పరిచర్య విషయంలో వారి జీవితంలో ఏమి కలిగినాయి? దేని పిల్లరా, మానవుని యొక్క జీవితంలో ఆనాడు అపోస్తలులు దేంతో పోరాడినారు? శ్రమలతో పోరాడినారు. మా శరీరం ఎంత మాత్రము నెమ్మది లేదు. బయటకు వెళ్ళినా పోరాటములు, లోపలికి వచ్చినా భయముతో బ్రతికినాం, పోరాటం చేసుకుని బ్రతికినాం అంటున్నారు. అనగా మన జీవితంలో పోరాటములు అనేటివి ఉన్నవి. కానీ బైబిల్ ఒకటి సెలవిస్తుంది, మత్తయి సువార్త 18:7 రీతిగా రాయబడ్డది, అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరం రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఆమె హల్లెలూయా. అభ్యంతరములు రాక తప్పవు, ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి ఏంటిది? ఎవరైనా ఏ మనుషుడైనా నిన్ను శ్రమ పెట్టాలని వారు ప్రయత్నం చేసినా, నేను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, ఇక రాయబడిన మాట, ఆ మనుషునికి శ్రమ. ఆమె హల్లెలూయా. నిన్ను కష్టాల గుండా తీసుకునే వెళ్ళిన వారికి, నిన్ను ఇబ్బందుల గుండా తీసుకుని వెళ్ళే వారికి, శ్రమల కొలిమిల గుండా తీసుకుని వెళ్ళిన వారికి దేవుడు ఒక దినమున వారికి ఖచ్చితంగా శిక్షించేవాడుగా ఉన్నాడు. వారికి శ్రమ. ఆమె హల్లెలూయా. బిడ్డారా, ఇది వస్తున్నా మనం ఏ రీతిగా ఉన్నాం చూద్దాం. దయచేసి మరొక మాట చూద్దాం. ఇప్పుడు 3 విషయాలు చెప్పినాను. ఒకటి, మన పోరాటం లోక సంబంధులకు నాదులతో, 2వ పోరాటం దురాత్మలతో, 3వ పోరాటం శ్రమలతో, 4వ పోరాటం విశ్వాస సంబంధమైన, ఇది మంచి పోరాటం. హల్లెలూయా. 1 తిమోతి 6:12
ఆ, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవం చేపట్టము, దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పు ఒప్పుకుంటివి, ఒప్పుకుంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం విశ్వాసములో ఉంటూ ఏం చేయాలి? మనము పోరాడాలా. ఆమేన్, హల్లెలూయా. పోరాడాలా మనము. విలికమ్మా, వీళ్ళు నా ధ్యాసలో లేరు, ఇప్పుడు వాళ్ళ ధ్యాస వాళ్ళకి ఉంది. రైట్. పిల్లలు, మిమ్మల్ని పలకరించేది, వాళ్ళు మమ్మల్ని కావాలంటే చెప్తున్నారు. సరే, ఇనురి వేడవుతుందా? ఫ్యాన్ పెట్టిమంటారు, ఇక్కడ ఒకటి పెట్టిద్దాం, సరేనా? రైట్, ఓకే. విశ్వాస సంబంధమైన మంచి ఏ పోరాటం? మనం దేవుని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో విశ్వాసులముగా ఉన్నాం. ఈ విశ్వాసములో ఉండే పోరాడాలి. అందుకనే నేను విశ్వాసము కాపాడుకుంటానంటాడు. 4:7 అదే పత్రిక, క్షమించండి, ఇది 2వ పత్రిక, అది మొదటి పత్రిక, 2వ పత్రిక. ఇది మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడపుట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస పోరాటంలో విశ్వాసాన్ని కోల్పోయి, అసహనాన్ని కోల్పోయి నీ జీవితంలో ఆ యొక్క అల్ప విశ్వాసిగా నువ్వు పోరాడద్దు, కానీ ఒక బలమైన విశ్వాసిగా పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరి అనంగా విన్నా, ఈ దేవుని నమ్మకపోతే మీ సంగతి చెప్తుంటే అన్నట్టులని విన్నా నేను. అసలు యేసు ప్రభువు ఇప్పుడు మేము నమ్మినాం కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. ఒక్కవేళ పాత అయితేనా మీ సంగతి లేరా? అన్నం లేరా? పాత మనిషి వేరే. ఇట్లా అంటూ కూడా ఇప్పుడు ఏం లేదు, పక్కగా విశ్వాసం లేదు, దేవుడు లేదు కూడా మళ్ళీ ఇప్పుడు కొట్టి తర్వాత మళ్ళీ ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం క్షమించంటే అట్లా కుదరదు అట్లా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే విశ్వాసమును కాపాడుకుంటేనే తిట్టినంతసేపు దేవుడు ఉండడా? అది విశ్వాసివి కదా, అప్పుడు పిశాచివి ఏమైనా? విశ్వాసివి కదా, నీ విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. విశ్వాసం ఉంటూ పోరాడాలి, కానీ నీ విశ్వాసాన్ని పక్కొట్టి నువ్వు విశ్వాస సంగతి మర్చిపోయి, నీ క్రైస్తవ సంగతి మర్చిపోయి, నేను దేవుని బిడ్డ సంగతి మర్చిపోయి, బాధ్యత తీసుకున్న సంగతి మర్చిపోయి పాపము చేస్తూ నీ జీవితంలో నీవు లోకదన వ్యక్తిగా జీవిస్తే అది విశ్వాస పోరాటం అవుతుందా? కాదు. అది విశ్వాస సంబంధమైన పోరాటం కాదు. విశ్వాస సంబంధమైన పోరాటములో క్రమము అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అనేది ఉంటుంది, క్రమం అనేది ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పోరాడడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు చేయనికి లేదు, నువ్వు చేతగాను అనడానికి వీలు లేదు. ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో మనం పోరాడుతూ మనకు ముందుకు వెళ్ళవలసిన వారమై, వెన్నుకున్నవన్నీ కూడా మరిచి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలా? వెనుక మనకి ఎన్నో వెన్నుపోట్లు ఉంటాయి, వెనుక మనకి ఎంతో మనకు లాగేవారు ఉంటారు, వెనుక మనల్ని ఎంతోమంది అనేవారు ఉంటారు. నీ విశ్వాసమే నీకు ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాస పోరాటమే నీకు ముఖ్యం. నువ్వు పోరాడుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ ఇటు చూసుకుంటూ ఇటు పోరాడడం కష్టం. నీవే అపజయం పాలైపోతావు. ఏమవుతావు? ఇప్పుడు పోరాడే వ్యక్తి ఇటు చూసుకుంటూ ఇట్లా యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? యుద్ధం చేయగలుగుతామా? చెయ్యలేదు. ఇటు చూసుకుంటూ చేయద్దు, ఇటు చూసుకుంటేనే యుద్ధం. వెనకకెళ్ళి బల్లె పోట్లు వచ్చినా సరే, మన ఈపుకు గుచ్చుకున్నా సరే, మనదేంది? మన విశ్వాస పోరాటం ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో సమస్యలు వచ్చినాయని, మన కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయని, మన కుటుంబంలో జరిగిందని దాన్ని మనం తలపోసుకుంటూ అక్కడ కూర్చుండొద్దు.
మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ రీతిగా వెళ్ళినప్పుడు సమస్తమైనటువంటి అవమానమును దేవుడు నీకు మహిమగా మారుస్తాడు. హల్లెలూయా. నీకు సంతోషముగా మారుస్తాడు. ప్రతి అవమానమును నీకు ఆశీర్వాదముగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. విశ్వాస పోరాటం పోరాడము. ఆమె హల్లెలూయా. 400 బయలుభక్తులకు నీకు ఒంటరిగా ఏలియా ఒక్క దిక్కు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నిరూపించాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. 450 మంది ప్రవక్తలు, ఓ బయలా పడుకున్నవా లేచినవా, రా 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 అని రక్తం గారేటట్టు కొడలు తీసుకొని కొట్టుకున్నారు, కోసుకున్నారు, గీసుకున్నారు, రక్తాలు గారుతున్నారు, సుమద పడిపోయినారు. కానీ బయలు దేవుడు కాదు కనుక రాలే. యేసయ్య గొప్పవాడు. ఏలియా ఒక చిన్న ప్రార్థన చేయగానే, అయ్యా నువ్వు ఉన్నవాడవని నిరూపించుకున్నటకు ఈ బలి పశువును దహించి వేయనగానే వెంటనే అగ్ని దిగి వచ్చి బలి పశువుని ఏం చేసింది? దహించి వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో మనము మన విశ్వాసాన్ని కనపరుచుకుంటూ, మన దేవుడు ఉన్నవాడు, మన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని నిరూపిస్తూ మనం పోరాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇది విశ్వాస జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఇదే జీవితం. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. తెలుపులారా, పోరాడాలి. ఇంకా నేను ముగింపులో ఉన్నాను. ఓకేనా? ఒక 10 నిమిషాలలో నా ప్రసంగం నేను ముగిస్తాను. చూడండి పిల్లారా, బైబిల్ గ్రంథంలో యాకోబు ప్రార్థన చేసినాడు. యాకోబు ప్రార్థన, యాకోబు పెనుగులాట ఎవరితోని? దేవునితోని. గట్టిగా ఆయనను పట్టుకొని, ఇక నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదిలిపెట్ట, తెల్లారుతుంది విడిచిపెట్టు, తెల్లవారుతుంది విడిచిపెట్టు, విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నువ్వు నన్ను దీవిస్తే తప్ప. అరే విడిచిపెట్టయ్యా, లేదు 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 లేదు, నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తెల్లవారుతుంది, తెల్లవారంత వరకు, రాత్రులు తెల్లవారంత వరకు కూడా ఏం చేసినట? ఏం చేసినట? పెను దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర పోరాడుతున్నాడు. నన్ను దీవిస్తే తప్ప నేను మొదలుపెట్టను. నేను చేసిన తప్పులు వాస్తవమే, నేను చేసిన పొరపాట్లు వాస్తవమే, అవన్నీ కూడా వదిలిపెడుతున్నాను. ఈరోజు నన్ను దీవించు, ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదించు అని విశ్వాసముతో పోరాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నాం? ఎవరితో పోరాడుతున్నాడు ఈయన? ఇప్పుడు దేవునితోనే పోరాడుతున్నాడు ఈయన. నమ్మకంగా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప, నువ్వు నన్ను దీవిస్తే తప్ప, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో యాకోబులాగా పోరాడతావా? యాకోబు దేవునితో పోరాడి గెలిచినాడు. ఆమె హల్లెలూయా. నమ్మకంగా పోరాడినాడు, విశ్వాసంతో పోరాడు, దృఢమైన విశ్వాసంతో పోరాడు. అందుకనే యాకోబు మగసిరి గలవాడు. దేవునితోనూ మనుషులతోనే పోరాడి గెలిచెను. పుట్టినప్పటి నుండి పోరాటమే యాకోబుది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గర్భములో నుండే తన అన్న యొక్క మడిమని వెనుక గుంజుకుంటేనే ఆయన బయటకు వచ్చినట. ఆమె హల్లెలూయా. గర్భములో నుండే అన్న పేరు ఏం పేరు? ఏశావు యొక్క మడిని గుంజుకుంటేనే ఆయన బయటకు వచ్చినట. అంటే అక్కడనే మొదలైంది ఆయన పోరాటము. బైబిల్ కింద ఈ రాయబడింది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనం రాయబడిన మాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తన పోరాటం మధ్యలో పొరపాటు జరగలేవా? జరిగినాయి. అన్నను మోసం చేసిండు, నాన్నను మోసం చేసిండు, అడిగి పోయిండు, మామను పిల్లని అని చెప్పి అట్లా అది చేసిండు. ఇట్లా చేసినా తిరిగి తన అన్నతోని మాత్రం సమాధాన పడ్డాడు. హల్లెలూయా. తన మనస్సు అక్కడ ఉన్నప్పుడే
తన మామ దగ్గర ఉన్నప్పుడే నా సహోదరునితో నేను సమాధాన పడతాను, నా సహోదరునికి ఆశీర్వాదం లేకుండా నేను చేసినాను, నా సహోదరునికి ఏమి లేకుండా నేను చేసినాను, నా సహోదరుని యొక్క జ్యేష్ఠత్వం యొక్క హక్కును నేను తీసుకున్నాను, నా సహోదరునికి నేను అన్యాయం చేసిన అని అనుకొని నా సహోదరుని అన్నీ కూడా ఇస్తా, నాకు కలిగినవన్నీ కూడా ఇస్తా అని అనుకొని అన్ని సమకూర్చి పనివారితో ముందుగానే అన్న కొరకు పంపించేసినాడు. హల్లెలూయా. పంపించిన గొప్ప వ్యక్తిగా మారిపోయినాడు. ఆమె హల్లెలూయా. ఎవరు? యాకోబు. దేవుని బిడ్డ, ఆత్మ జీవితంలో విశ్వాసములో పోరాడుతూ ఉండాలి మనము. ఆమె హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకుంటూ మనకిచ్చిన పరుగు పందెములో మనము పోరాడవారముగా ఉన్నాం. పోరాడుతూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కానీ విశ్వాసాన్ని పక్కన పెట్టి, క్రైస్తవ జీవితాన్ని పక్కన పెట్టి, విశ్వాస జీవితాన్ని పక్క కొట్టి, మనం కలిగి ఉన్న దాన్ని పక్కకెట్టి నేను ఇది చేస్తా అంటే మాత్రము చాలా విరోధం. అది దేవునికి చాలా విరోధం. దేవుని బిడ్డలారా, మన ఆత్మ జీవితంలో మనము ఈ బైబిల్ ఒక్కసారి తాకినామంటే మన విశ్వాసములు మనము ముందుకు వెళ్ళే వారం ఉండాలి. హల్లెలూయా. ఇంకొకసారి చదువు హల్లెలూయా. మరోసారి చదువు హల్లెలూయా. ఇంకొకసారి చదువు హల్లెలూయా. అందరం చిన్నలం పెద్దలం రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బా, దేవుడు ఇట్లా పరిచయం అయిపోయింది కావచ్చు మన కేకలు విని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన జీవితంలో ఈరోజున మనం ఏరితే ఉన్నాం, విశ్వాస సంబంధమైన పోరాటంలో మనము ఉన్నాం. ఏ పోరాటంలో చెప్పండి? నీదేం వేరేం కాదు, మన అందరిది ఒకటే పోరాటం. హల్లెలూయా. నేను వేరు నాది వేరు కాదు, మనమందరం ఒకరి పోరాటం. మనమందరం క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారం. మనమందరం కూడా ఒకే గొడుగు కింద ఉన్నాం. మనమందరం కూడా ఒకే టెంట్ కింద ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావేమో నాది వేరు నీది వేరు. నీది వేరు కాదు, నాది వేరు కాదు. మనమందరం కూడా యేసు క్రీస్తు అనే గొడుగు కింద మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం పోరాడుదాం, పోరాడుదాం, పోరాడుదాం. అధికారులతో పోరాడుదాం, ప్రధానులతో పోరాడుదాం, దురాత్మలతో పోరాడుదాం, శ్రమలతో పోరాడుదాం. విశ్వాసమును కాపాడుకుంటూ మనం ఏం చేద్దాం? పోరాడుకుంటూ వెళితే నీకేముంది తెలుసునా? నీకు జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. నీకేముంది చెప్పండి? నీకేముంది చెప్పండి? నీ కొరకు నిత్య జీవము ఉన్నది, నీ కొరకు కిరీటం ఉంచబడ్డది. దేని బిడ్డారా, మన ఆత్మల జీవితంలో మనం ఏంటి ఉన్నాం? గుర్రపు గుమ్మము అనగా చెప్పండి ఏంటిది? ఏంటిది? యుద్ధము. యెరూషలేము ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి ఏముంది? ఒక యుద్ధానికి సంబంధించిన గుమ్మము ఉన్నది. క్రైస్తవ జీవితంలో కూడా ఏముంది? సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానితో పాటు యుద్ధము కూడా ఉన్నది. హల్లెలూయా. దానితో పాటు ఏమి కూడా ఉంది? నాకు యుద్ధమే వద్దు, నాకు కష్టాలు వద్దు, నాకు అనారోగ్యం వద్దు అంటే కుదరదు. అన్నిటితో పోరాడాలా. విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఆనాడు నెహెమ్యా ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం గుర్రపు గుమ్మము కూడా ఉన్నది. ఆనాడు యుద్ధం చేసేవారు అదే మార్గం గుండా వచ్చి అదే మార్గం గుండా వెళ్ళేవారు. ఈ రోజున కూడా క్రైస్తవ జీవితంలో కూడా ఎన్ని పోరాటాలు వచ్చినా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. లోకంలో ఎన్ని వచ్చినా వాటికి మనం బానిసలం కావద్దు, కానీ మనం దేవుని సన్నిధానంలో మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన పరిశుద్ధి మనం కాపాడుకోవాలా. ఎంతమంది ఒకటన్నా కానీ నలుగురు ఒకటైరు, నేను ఒక్కనే చెప్తాను అనుకుని అట్టే పోయినా అట్లా అనద్దు. ఆమె హల్లెలూయా. అట్లా అనుకో. ఏలియాలాగా ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. 400 మంది ఏం చేయలేరు, ఆ నలుగురు నిన్ను ఏమి చేయలేరు. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం.